మామ కోడలు పోలే చేస్తుర్రు. రవ్వ బూరెలు ఫస్ట్ టైం బిస్కెట్ అయితే అనుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. అండ్ ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది, కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు. అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. అండ్ ఈ న్యూ ఇయర్ అంటే ఉగాది స్పెషల్గా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఏదో వచ్చేస్తుంది. అండ్ చాలామంది చూస్తున్నారు, వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబర్స్ చేసుకోవట్లేదు. చూద్దాం ఈ న్యూ ఇయర్కి అంటే ఈ ఉగాది రోజు ఎంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ అవుతారో. అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కగా కింద కమెంట్ డ్రాప్ చేయండి. సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, ఉగాది రోజు మేమేం చేసాము అండ్ మామయ్య చెప్పిన ముచ్చట్లు అన్నీ వినేసేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ముందుగా లైక్ చేయండి. సో మొత్తానికైతే ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోయి మరొక సంవత్సరంలోకి అడుగు పెట్టేసినాము. క్రోధినామ సంవత్సరము చాలా డేంజర్గా ఉందంట. జాతకాలు వింటుంటేనే భయంగా ఉంది. సో మొత్తానికైతే మా మార్నింగ్ ఇట్లా స్టార్ట్ అయిపోయిందండి. చాలా కూల్గా ఉంది, వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ మనము ఉగాది అనగానే ఫస్ట్ మనకి ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. సో దానికి సంబంధించింది అవన్నీ చేస్తున్నాం అనమాట. అండ్ ముందు రోజే ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాము. ఆ వ్లాగ్ కూడా పెట్టినా, చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ చూడండి తప్పకుండా. సో నైట్ అన్నీ చేసేసుకున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ లేచేసి ఇంకా అందరం స్నానాలు చేసేసి అండ్ అత్తయ్యను శ్రీయాన్సి ఇద్దరు కలిసి పూజ చేసేసారు. అండ్ శ్రీయాన్సి శ్లోకాలు చదివేసింది అనమాట. సో నేనైతే ఇప్పుడేమో ఉగాది పచ్చడి కోసము ఇవన్నీ మామిడికాయలు అండ్ చాలామంది కారం వేస్తారు కదా, మేము కూడా వేసేవాళ్ళము. బట్ ఈసారి మిరియాలు వేస్తున్నాం అనమాట. సో వాటికి కొన్ని మిరియాలు అనేవి నేను ఇట్లా పౌడర్ చేసి పెట్టేస్తున్నాను. అండ్ మామిడికాయ ముక్కలు కట్ చేస్తున్నాను. సో మీరు ఎట్లా చేసుకుంటారు ప్రాసెస్ ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో పెట్టండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ చేస్తుంటారు. కొందరు కారపొడి కలుపుతారు అండ్ కొంతమంది పచ్చిమిర్చి కూడా కలుపుతారంట. అంటే ఎండుమిర్చా మరి పచ్చిమిర్చా తెలియదు. మొత్తానికి అంటే స్పైసీకి కొందరు పచ్చిమిర్చి కలుపుతారంట, కొందరు కారపొడి అండ్ కొందరు మిరియాలు. అట్లా మేమైతే అన్ని రెడీ చేసేసినాము. ఆవును తోకనే ముట్టాలి. చిన్న బెల్లం కలిపి ఇంకోటి భక్షాలు. బూరేనా ఏమన్నా? బియ్యము బెల్లము భక్షం ఒకటి అరటి పండు. బండి పోయేదంత ఎంతసేపు? ఏంది ఎట్లా వచ్చినా హ్యాపీ ఉగాది తాత అని చెప్పే హ్యాపీ ఉగాది తాత అన్నది.
మంచిగా కాదు అన్ని స్వీట్ ఉంటది, సోర్ ఉంటది, సాల్టీ ఉంటది, లైఫ్ అన్ని స్పైసీ ఉంటది, అన్ని ఉంటాయి. మంచిగా ఉంటుందా అంటే అట్లా ఉన్నా కూడా తాగాలి. లేదు ఇయర్ విన్నా గుర్తు పెట్టుకోవాలి. తాగింది చిన్నప్పుడు తాగినావు ఇట్లా వాటర్ తెప్పు అన్నా అలా దేవుని దగ్గరికి తీసుకుపోతారా? ఇంకా మేమైతే ఉగాది పచ్చడి చేసేసినాము, దేవుడికి నైవేద్యం పెడుతున్నాము. ఆల్రెడీ అత్తయ్య పూజ చేసిరని చెప్పేసిన కదా. అండ్ ఉగాది పచ్చడి అండ్ నైవేద్యం కానీ ఇంకా మనం ఏం చేసుకున్న వంటకాలు కానీ అవన్నీ ఏ పండగల రోజైనా ఆర్ ఎనీ స్పెషల్ డే రోజైనా దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పెద్దలకి కూడా పెడితే చాలా మంచిదండి. అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి ఎప్పటికైనా. వాళ్ళకు దేవుడికి పెట్టి తర్వాత పెద్దలకు పెట్టి తర్వాత మనం తింటే చాలా మంచిదని అంటుంటారు. అంటే ఇంట్లో ఇవన్నీ పాటిస్తారు మామూలుగా ఎవరి ఇంట్లోనైనా. మీరు కూడా సేమ్ ఇట్లనే. అంటే ఇప్పుడు భక్షాలు చేయడం కూడా లేట్ అవుతుంది. ఇప్పుడు ఉగాది పచ్చడి అంటే మార్నింగ్ చేసేసినాము, తర్వాత మనం పచ్చడి అనేది తాగుతాము, తినేసాము. సో తర్వాత మనం పులిహోరలు చేసుకుంటారు, భక్షాలు చేసుకుంటారు. ఆర్ వేరే ఏ పండగకైనా ఏదైనా సేమియాను సీరాను ఇట్లా అవి చేయడం లేట్ అయినా కూడా ఫస్ట్ నైవేద్యం పెట్టేస్తామన్నమాట. సో మీ ఇంట్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తుంటారు అయితే కమెంట్ చేయండి. అండ్ ఎప్పుడైనా సరే అయిపోయిన దానికంటే నెక్స్ట్ వచ్చేది ఇంకా బెటర్గా ఉండాలనేసి అయితే అనుకుంటాము. సో మేమందరము అండ్ స్పెషల్గా నేనైతే అంతకుముందు ఇయర్ కంటే మొన్న అయిపోయిన ఇయర్ కొంచెం బెటర్గా ఉండే. సో మొన్న అయిపోయిన ఇయర్ కంటే ఇప్పుడు ఈ ఇయర్ అంటే క్రోధినామ సంవత్సరం ఇంకా బెటర్గా బాగుండాలనేసి అయితే నేను గట్టిగా అనుకున్నా. అండ్ ఈ క్రోధినామ సంవత్సరము అసలు పేరే ఒక లాగుందన్నమాట. అండ్ రాశులు కూడా ఉన్న రాశులేమో కొంచెం మంచిగా పీక్లో ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. కొన్ని రాశులేమో మరీ దారుణంగా ఉన్నాయండి. సో మీ రాశి ఏంటిదో కమెంట్ చేయండి. సో నా రాశికి ఎవరైనా సేమ్ ఉంటారేమో చూద్దాము. అండ్ నా రాశి ఏంటిదో గెస్ చేయండి. ఇప్పుడు చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్లో చూసుకుంటే అట్లీస్ట్ ఒక్కరికన్నా బాగుండాలి. ఇద్దరికి బాగుంటే ఇంకా ఫైన్, సూపర్. బట్ ఇద్దరికి బాగాలేకపోతే మాత్రం దారుణంగా ఉంటుంది. సో చూద్దాం, ఈసారి నాది కొంచెం బెటర్గా ఉంది దేవుడి దయ వల్ల. అంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక 1% లక్ లేకపోతే అసలు ఇక అది అంటే 99% హార్డ్ వర్క్ ఉండాలి, 1% అట్లీస్ట్ లక్ ఉండాలి అనేసి అయితే నేను అనుకుంటా. లాస్ట్ వరకు అయితే నాకు ఆ లక్ అనేది లేదు. సో ఇయర్ ఉంది అని జాతకంలో ఉంది. చూద్దాం ఎంతవరకు. నేనైతే నాకు ఎంతవరకు అయితే అంతవరకు నేను హార్డ్ వర్క్ చేస్తాను. లక్ అనేది కూడా కొంచెం కలిసి వచ్చింది అనుకో ఇంకా బెటర్గా ఉంటుంది. సో అట్లా అని అనమాట. సో మొత్తానికైతే దేవుడికి నైవేద్యం పెట్టేసి దాని తర్వాత మేము ఇట్లా అదేంటిది టీ గ్లాస్లో ఏంది ఉగాది పచ్చడి పోసుకొని తాగుతున్నాము. శ్రీయాన్స్ అయితే ఫస్ట్ ఎగ్జైటింగ్, దానికి అంతే ఫస్ట్ ఓవర్ ఎగ్జైటింగ్ అనమాట. నేను తాగుతానన్నదా. దాని తర్వాత వేప పువ్వులన్నీ వేరేసి అండ్ మిగతాదంతా తాగుతుంది. అంటే మిక్స్డ్ టేస్ట్ ఉంటుంది అంతే కదా. ఇప్పుడు లైఫ్లో మనము ఏది ఉన్నా అది మనం తీసుకోవాలి. తీపి, చేదు, ఇంకేంటి అది ఒగరు, వేప పువ్వుతో వచ్చేది ఒగరు. సో ఇవన్నీ మిక్స్డ్తే ఉగాది పచ్చడి. సో అది ఎట్లున్నా తాగాలి అనేసి శ్రీయాన్సికి చెప్పినాం అనమాట. ఇంకా మా పిల్లలు కూడా అందరు కలిసి ఉగాది పచ్చడి చేస్తున్నారు. మా కాలనీల పిల్లలందరూ కలిసి. శ్రీయాన్సి ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది. చింతపండు ఎవరెవరు ఏం తెచ్చారు చెప్పరు ఒక్కొక్కసారి. నువ్వు ఆరాధిత, నువ్వు శ్రీయు, నువ్వేం తెచ్చినావు? పువ్వు, వేప పువ్వు తెచ్చినావా? ఓకే. చింతపండు పిసికిరా రసం. అందులో ఫస్ట్ బెల్లం వేయండి. బెల్లం కరగాలి కదా, బెల్లం వేసేయండి మొత్తం. ఇంకెందుకు కదా. నెక్స్ట్ శ్రీయు మ్యాంగోస్ జరుగు, ముందుకు జరుగుమా. మ్యాంగోస్ అది. మిరియాల పొడికి బదులు కారపొడి తెచ్చుకున్నారా? ఆరాధిత కారపొడి కొంచెం అయ్యి చాలు. నెక్స్ట్ నువ్వు వేప పువ్వు వేయి తల్లి. సాల్ట్ తెచ్చిరా? ఓకే. నేనే మొత్తం కౌంట్ చేయండి. కొంచెం వేయి సాల్ట్ అట్లా జస్ట్ టేస్ట్కి. ఓకేనా? ఏమేమి వేసారు చెప్పండి ఇప్పుడు. ఎన్ని వచ్చినాయి? అంతేనా? మరి ఓకే. మిక్స్ చేసిరా? స్పూన్ తెచ్చుకున్నారా? అయ్యో.
ఊర్లలో ఉంటే మంచి ఎక్స్పీరియన్స్ కదా. ఇదే సిటీలో ఉంటే శ్రేయాన్సి మేబీ తనకి తాను అంటే అందరూ వాళ్ళ పిల్లల గ్యాంగ్ కలిసి అట్లా చేసుకోకపోయే వాళ్ళేమో. ఇక్కడైతే ముందు రోజు వాళ్ళందరూ అనుకున్నారనమాట ఎవరెవరు ఏమేమి దేవాలి అనేసి. సో వాళ్ళందరూ అట్లా ఉగాది పచ్చడి చేసేసారు. అండ్ ఇప్పుడేమో నేను మా అమ్మయ్య కలిసి పోలేలు చేస్తున్నాము. మామ కోడలు పోలేలు చేస్తుర్రు కొత్త సంవత్సరం ఉగాది నాడు. అనిలో ఎంతసేపు అటు చేసుకొని బిట్ట మామ పిండి తీసుకిస్తుండు, కొడలు చేస్తుంది. ఏ వెళ్ళక దిగురా మేము తిన్నుడు ఎందుకు అంతా ఇవి చేసుడే రెడీ. అది ఆ ఒత్తుడు జల్దీ అవుతాయి. మళ్ళీ పట్టుడు రెడీ చేసుడు. వాళ్ళు కాల్చేటోళ్ళు ఉంటే మంచిగా నువ్వు కలుతావు. ఇటే ఉంటే మావే కాలు కలుసు కదా. వాళ్ళు కాల్చడం వాళ్ళు చేసుడు అత్తాయి పెద్దగా. ఫస్ట్ మొత్తం కూడా నేను తీసుకొని నేను ముద్దలు చేసుకుంటు. ఇదే ఫస్ట్ టైం అడుగు. ఎన్నడూ వేయాలి అట్లా పిచ్చుడట నాకు చెప్పకాను. సూపర్ వస్తాయి, సూపర్ సూపర్ వస్తాయి, సూపర్ వస్తాయి. ఈ బెల్లతో చేసుడు ఫస్ట్ టైం నేనేమి చేస్తున్నావా? ఇగో తినమని 11 చేస్తా కానీ రాని ఇక లేరా మంది రేపటిదాకా. నువ్వు గిట్ట వస్తావు బావయ్య ఇటరా, ఎందుకంటే దానికి కష్టమవుతుంది. అదే మరేయాలి అదే చేయాలంటే. మనకి వెళ్ళాయి బూరెలు, కొబ్బరి బూరెలు పోతాయి కానీ పప్పు బూరెలు అంతేనా? మేము పప్పు బూరెలు తినాం అత్తయ్య, మరి కొబ్బరి బూరెలు తింటాం బాగా. పచ్చి కొబ్బరి అదే మిక్సీ పట్ట, మిక్సీ అంటే ఇట్లా కచ్చపచ్చ మిక్సీ పట్టి సేమ్ అందులోనే బెల్లం వేసి ఏంది నెయ్యిలో వేయించాలన్నట్టు రెండింటిని కలిపి. దాన్ని సేమ్ ఇట్లే ముద్దలు కట్టేసి ఒత్తుకున్నాడే. అదేదో సరిపోతుంది ఒక్క కొబ్బరికాయ. ఏమో ఈసారి చూద్దాం. సిరా రవ్వతోని బూరెలు, కొబ్బరి బూరెలు. మాకేమో పప్పు బూరెలు, మా అత్తయ్యకేమో రవ్వ బూరెలు, సిరా రవ్వ బూరెలు. ఏమో నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం. ఎవరు చెప్పారు మీకు? అవునా? అమ్మాయి చిన్నప్పుడు ఉగాది ఎట్లా చేసుకుంటారు? ఏది లేదా? ఏది చేస్తారు అసలు? మా ఇంకా చిన్న మామిడికాయలు తెచ్చి ఆప పువ్వు వేసి ఒక గిన్నెలో ఏంటంటే పోసి దాంట్లో చింతపండు వేసి ఆ డేటాను ఆయనతో పోసిచ్చు. పచ్చడా బూరెలు తినలేదా? ఎక్కిరిస్తుంది. చేయరాకుండేనా ఆమెకి? ఆమెకి చేయరాదా? అవును, అప్పుడు అట్లనే ఇష్టం లేదు.
బూరెలు వేసుకోలేదా మామయ్య మీరు? బూరెలు వేసుకోలేదా? ఏం చేస్తుంది మరి? గంటే అయిపోయింది అదే పచ్చడి ఒక్కటే. శంకర పెద్దమ్మ వేయలేదా? అంటే తెలియదేమో కదా ఇక. ఎవరు వీడియోలు అన్ని పడుతున్నాయి, అన్ని పడు. ఏందే కోడలికి కంప్లైంట్ ఇస్తున్నా? బాగా ఏడుసు పెద్ద కూడా ఏడుసు. ఇప్పుడు భలే స్ట్రాంగ్ అయింది కదా, కాలు నాలుగు కొట్టుకుంటే ఏడుసు. శంకర పెద్దమ్మ మీ గురించే. కాదు మరి గంట ఇచ్చినా ఎట్లా స్ట్రాంగ్ అయింది? మేమే పరిచయం అయినామంటే అవునా? ఇది భలే మారిపోయింది. అది చేసే హుసన్ చేసే అన్ని చేసి బల్రు పెండ తీసుడు ఇక్కడ ఏం చేయకపోతున్నా మాకు బల్రు బిల్లు ఏది లేదు, ఏం చేయకపో. ఏడుసు అంటే ఒకటే ఏడుసు ఏడుసు. అంతేనా? అంతే, పెళ్ళైతే అన్ని నేర్చుకుంటున్నానంటూ. తిప్పకండి మామ ఇప్పుడే. ఇట్లా అన్నది మధ్యలో నుంచి. నేను ఫస్ట్ టైం అన్ని చేయడం ఫస్ట్ టైం. ఇట్లా మమ్మీ చేయట్టున్నా కాల్చేదాన్ని కానీ చేయి వేలు వస్తాయి కదా మామయ్య. అవి మళ్ళీ మైదా పిండి అంటే ఇట్లా జారుతుంది. ఇది గోధుమ పిండి కదా, గట్టిగా ఉంటుంది. ఇంకా మనం గింత నెయ్యి వేస్తేనే ఇట్లుంది. ఇవన్నీ వాళ్ళకి ఇస్తావే, ఇవన్నీ వాళ్ళు తింటారు. ఇవన్నీ ఇవి 2 ఆవుకోతాయి దేవుడి దగ్గర. మనమే ఉంటుంది 5గురం. ఇంటి ముందు ఎవరికైనా వస్తారు. ఏ చిన్న వస్తలేవు చాలు ఇంత ఇక వస్తలే అత్తయ్య. అంటే ఇచ్చకపోతే ఏమో అని మళ్ళా. ఇగో ఇది మస్తు ఉంది, పప్పు బాగుంది, పిండి తక్కువైంది. ఉన్నాయి సిరం మందం ఉంచుతా మీకు. చేసేటి రవ్వ బూరెలు ఫస్ట్ టైం. బిస్కెట్ అయితే బిస్కెట్ కాలే, మంచిగా పని అసలు వచ్చినాయి ఇవి. అయితే అత్తయ్య అది వేసినాక కొంచెం ఇట్లా కలిపి పెట్టి ముద్దలు కట్టి పెడితే అయిపోయేదేమో. కొంచెం హార్డ్గా అయిపోయేసరికి వెళ్తుంది. మంచిగా వచ్చినాయి అసలు వస్తున్నాయి. బాగానే వచ్చింది. ఇది టేస్ట్ డిఫరెంట్ ఉంటది. ఇది కొంచెం సిరా అలా వేసింది కదా, మంచిగా వచ్చింది. రవ్వ బూరెలు ఫస్ట్ తింటుండే, పప్పు బూరెలు. సో శ్రీయు ఇది ఎట్లా వస్తుంది తెలుసా? చక్కెర చపాతీలు చేసుకుంటాం కదా, చక్కెర చపాతీలు చేసుకుంటాం చూడు మా అత్తయ్య. మీకు తెలిసిన చక్కెర చపాతీలు మమ్మీ చేస్తుంది. సేమ్ అట్లా వస్తుంది. అంటే ఇట్లా లోపల చక్కెర ఇలా రవ్వలాగా మంచిగా ఉంటాయి. సూపర్ ఉంటాయి. ఇవి ఎవరికి
అత్తయ్యకి ఇవి 4 పప్పు తినేది కదా అందుకే మనకు కూడా మంచిగా మొగ్గుతుంది కదా ఉంది అది బాగుంది రవ్వ బాగానే ఉంది కానీ ఇక మళ్ళా ఎట్లా ఏమో అని నేనే మామయ్య నేను ఇద్దరం కలిసి పోలేలు చేస్తున్నాము. ఈ ఉగాది స్పెషల్ ఏంటంటే ఇవే ఇంకా మా ఇంట్లో. ఎందుకంటే మామయ్య ఫస్ట్ టైం అసలు పిండిని ముట్టడము ఇట్లా ముద్దలు చేసి ఇంకా కాల్చడం కూడా. అండ్ నాకు కూడా ఇన్ని ఇయర్స్లో నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో నాది ఎప్పుడు కాల్చే డ్యూటీయే. ఎందుకంటే చిన్న అమ్మాయిని కదా, పెద్దవాళ్ళకేమో చేయడము, చిన్న వాళ్ళకేమో హెల్ప్ చేయడం అంటే కాల్చడం. సో అట్లా అనమాట. అండ్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడైనా అత్తయ్యనే చేసేస్తారు. 5, 9, 11 అట్లా చేసేస్తుండే. అండ్ ఎక్కువ తినరనమాట వీళ్ళు భక్షాలు. మా ఇంట్లో మేము బాగా తింటాము. అండ్ అయితే ఎప్పుడైనా ఏంటది మైదా పిండి అండ్ షుగర్తో చేసేది, శనగపప్పు అట్లా ఆ కాంబినేషన్లో చేసేది. బట్ నేను షుగర్ చాలా అసలు అవాయిడ్ చేస్తాను అనమాట. సో అందుకే నేను బెల్లంతో చేస్తా అత్తయ్య అని చెప్పేసి. అండ్ గోధుమ పిండితో చేస్తున్నాను. గోధుమ పిండిలో కొంచెము రవ్వ కలపమని చెప్పింది మా మమ్మీ. మంచిగా వస్తాయి, క్రిస్పీగా ఉంటుందని చెప్పింది అనమాట. సో అట్లా మొత్తం అన్ని కూర్చొని చేసినాం అనమాట. ఇంకా అత్తయ్య మళ్ళీ శనగపప్పు ఇంకా స్టిల్ తినట్లేదు అనమాట. సో అత్తయ్యకి ఎవరో చెప్పిరంట, మన ఏంటది రవ్వ ఉంటుంది కదా, మనం సిర చేసుకుంటాం కదా, ఆ సిర చేసి దాన్ని మనము సేమ్ ఇప్పుడు పప్పు పెట్టినట్టే అందులో పెట్టేసి సేమ్ ఇట్లనే బూర చేసేయడం అనమాట. అది ఎట్లా వస్తుందో ఏమో అని అనుకున్నాం, కానీ రియల్గా అదే చాలా బాగా వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 1.5 hour పైనే పట్టింది. అండ్ నేను కూడా చాలా పెద్దగా వేసిన. యాక్చువల్గా చిన్న వేస్తే ఇంకెక్కువ వచ్చేటి, కాకపోతే ఏమో ఆ స్టఫ్ బయటకు వచ్చేస్తుందేమో అనేసి. ఆయన ఫస్ట్ టైం కదా, మళ్ళీ ప్యాన్కి అతికితే అంత ఎక్కడ ఖరాబ్ అయిపోతుందేమో అనేసి సో అట్లా పెద్దగా వేసేసిన అనమాట. సో అవి కూడా దేవుడికి నైవేద్యం పెట్టేసినాము. అండ్ చేసేసిన తర్వాత ఇంకా అత్తయ్య వంట చేసిరనమాట. సో లంచ్ చేసేసి యాక్చువల్గా మార్నింగే టెంపుల్కి వెళ్దామని అనుకుంటే, బట్ మార్నింగ్ అసలు కుదరలేదు. కానీ ఖచ్చితంగా మనం ఫెస్టివల్స్కి అండ్ అందులోనే ఇప్పుడు ఇది కొత్త సంవత్సరం కాబట్టి దేవుడి దర్శనం ఖచ్చితంగా. అండ్ మమ్మీ మార్నింగ్ విష్ చేయడానికి కాల్ చేసినప్పుడు చెప్పిరనమాట, ఈరోజు ఆవుకి ఇట్లా ఏంటి పోలేలు, మనం చేసిన పోలేలు, ఒక అరటిపండు, కొన్ని బియ్యము అండ్ అందులో బెల్లము. మామూలుగానే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కామన్ అనమాట, అసలు పండగతో సంబంధం లేదు. మా మమ్మీ ఆల్మోస్ట్ ప్రతిరోజు మా ఇంటి ముందు నుంచి ఆవులు పోతుంటాయి, ఆవును పిలుస్తూనే ఉంటుంది, పెడుతూనే ఉంటుంది. అండ్ ఇట్లా శనివారాలలో మంగళవారాలలో కూడా మనం తోటకూర పెడితే చాలా మంచిదండి ఆవులకి. ఎవరైనా ట్రై చేయండి. ఈ ముందే ఒక అంటే తోటకూర కట్ట కొనుక్కొని, ఈ మధ్య సిటీస్లలో కూడా మనకు టెంపుల్స్ దగ్గర ఆవులు బాగా తిరుగుతుంటాయి. మొన్న శని త్రయోదశి అయినప్పుడు కూడా నేను ఆవుకి పెట్టున్నాను అనమాట తోటకూర. మమ్మీ చంపేస్తుంది, నువ్వు ఏం చేసినా చేయకపోయినా ఆవుకి వెళ్ళి బియ్యము, బెల్లము అండ్ పత్తి గింజలు పెడితే కూడా చాలా మంచిదట. సో మనకు ఇవన్నీ తీసుకెళ్తాము సిటీస్లలో, కాకపోతే పెట్టడానికి అక్కడ అట్లా ఏమి ఉండదు. అండ్ టెంపుల్స్ దగ్గర ఆవులు ఉంటాయి కాబట్టి మనకు ఆ ఫెసిలిటీ ఉండకపోవచ్చు. సో అట్లా ఈజీగా తోటకూర కట్టలు ఆర్ బనానాస్ పెడితే చాలా మంచిదండి, గోమాత బ్లెస్సింగ్స్. సో అట్లా మేము మార్నింగ్ కుదరలేదనమాట. అండ్ ఈవినింగ్ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయినాము. సో దానికంటే ముందుగా ఇక్కడ పొలం దగ్గర పొలం చేసే వాళ్ళ ఆవులు ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసి ఆవుకు పెట్టేసినాము. మా మమ్మీ ఈ వీడియో చూస్తే సాటిస్ఫై అవుతుంది, నేను చెప్తే నమ్మదన్నమాట, నువ్వు వెళ్ళలేదు కావచ్చు అని అంటుంది మమ్మీ. అండ్ టీ తాగేసి ఇంకా ఇప్పుడైతే పెద్ద గుడికి వచ్చినాము, అదే వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినాం అనమాట. చాలా బాగా డెకరేట్ చేసారు. మార్నింగ్ కంటే ఇట్లా నైట్ టైంలో ఇంకా బాగుంటుందని చెప్పారనమాట. అండ్ మా చిన్నత్తయ్య వాళ్ళు కూడా ఆల్రెడీ వచ్చేసారు. కలుద్దాం అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు. అండ్ నాకు కూడా తెలీదు ఈరోజు ఇట్లా పల్లకీలు వస్తాయి అనేసి. మేము వచ్చరికి ఇక్కడ కింద రెడీ చేస్తున్నారు లెఫ్ట్ సైడ్లో, అండ్ రైట్ సైడ్లోనేమో ఇట్లా ఏంటది ఇట్లా గుడిసెలాగా ఇట్లా హంట్లాగా ఇట్లా వేసారనమాట. లోపల పూజలు ఆల్రెడీ మార్నింగ్ అయిపోయి ఉంటాయి. లక్కీగా మాది దర్శనం అయిపోయి ఇట్లా బయటకు వచ్చినాము. దేవుళ్ళు అనేవి అప్పుడే ఊరేగింపు స్టార్ట్ అయింది.
దర్శనం చేసుకొని ఇట్లా కొంచెం బయటకు వచ్చినాము. అందులోనే వెంటనే తమ్ముడు కాల్ చేసి బయటకు రండి తొందరగా, ఇక్కడ ఇట్లా దేవుడు బయటకు వచ్చేసిండు, ఊరేగింపు స్టార్ట్ అవుతుంది అనగానే ఇట్లా రాగానే దేవుడు అనేది దర్శనం ఇచ్చిండు. చాలా మంచి అనిపించింది. అండ్ మా చిన్నతే వాళ్ళు ఊరేగింపుతోనే బయటకు వెళ్ళిపోయారంట. సో అట్లా కలవడం అనేది కుదరలేదు. అండ్ మీరు ఎప్పుడైనా రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి వచ్చిరా వేములవాడకి అయితే పక్కగా కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా రండి, చాలా బాగుంటుంది. ఇక్కడ స్పెషల్ కోడేలు ముక్కు లోపలనే మన ఏంటది ఆవులని మొక్కుకుంటారన్నమాట. ఇట్లా గుడి చుట్టూ ప్రదక్షిణ చేపిస్తామనేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్సిడెంట్, మాది దర్శనం అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోదాము అని ఇట్లా మెట్లు దిగుతున్న టైంలో మళ్ళీ ఎదురుంగా అంటే ఊరేగింపు అంతా అయిపోయి మళ్ళీ దేవుడు అనేది ఎదురుంగా వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మేము టెంపుల్కి వెళ్ళిన టైంలో ఎవ్వరు లేకుండే, సో తొందరగా దర్శనం అయిపోయింది. మేము రిటర్న్ అయ్యే టైంలో అసలు ఫుల్ జనాలు వచ్చేసారు. అండ్ దట్టు ఊరేగింపు అయిపోయింది కదా, సో ఊరేగింపు చేసేసుకొని దర్శనం చేసుకోవడానికి కూడా అట్లా జనాలు ఎక్కువైపోయారు. అండ్ మేము ఇంకా అయిపోయింది ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళే దారిలోనే ఇందాక మేము పోలేలు వేసుకునే టైంలో మా అత్తయ్య మా మామయ్య ముచ్చట్లు పెట్టింది చూడండి. మా మామయ్య వాళ్ళ చెల్లెలు అంటే నాకు పెద్దమ్మ అవుతారు, అనిల్ వాళ్ళ మేనత్త అన్నమాట. తన గురించే మాట్లాడుకున్నది. ఒకే చెల్లెలు. వాళ్ళు కూడా టెంపుల్ దర్శనానికి వచ్చారు. కనిపించగానే ఆపి ఉగాది విషయం చెప్పినాం అనమాట పెద్దమ్మ వాళ్ళకి అండ్ ఆ అక్కకి, పెద్దమ్మ వాళ్ళ కూతురికి. అండ్ శ్రీయుకి ఇట్లా బిస్కెట్లు అండ్ కుడుకలు చిలుకలు ఇట్లా అన్నీ కట్టినాయి, దండలు వేస్తారనమాట. యాక్చువల్గా మార్నింగే పూజ అయిపోయిన తర్వాత ఇట్లా చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే ప్రతి పండగకి బొట్టు పెట్టి హారతి ఇచ్చి ఇట్లా దండేస్తారనమాట. చాలా మంచిది. మొన్న పిక్స్ పెడితే కూడా ఇట్లా ఎందుకు వేస్తారు అనేసి కూడా అడిగారనమాట. పిల్లలకి వేస్తే చాలా మంచిదండి. అండ్ పెద్దమ్మకి శ్రీయాన్స్ అంటే ఎంత ఇష్టము. వాళ్ళ అమ్మ అంటది అనమాట, అంటే మా మామయ్య వాళ్ళ అమ్మ. సో మా అవ్వ అని పిలుస్తుంటారు వాళ్ళు. అండ్ మార్నింగ్ పోలేలు వేసేటప్పుడు మా మామయ్య అత్తయ్య వాళ్ళు మాట్లాడారు కదా వాళ్ళ చెల్లెల గురించి. ఈ పెద్దమ్మనే చిన్నప్పుడు చాలా ఏడిసేదంట, బట్ ఇప్పుడు వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీలోనే చాలా స్ట్రాంగ్ ఈ పెద్దమ్మ. ఇంకా నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయాము. అదండి ఈ ఉగాది ముచ్చట్ల వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఈ కొత్త సంవత్సరం రోజు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. అండ్ మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఐ లవ్ యూ. అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి.